ఓకే. సో ప్రైస్ రూల్‌లో మనం ఇంకొక కండిషన్‌ని చూద్దాం. సో లెట్స్ సే సో ఇప్పుడేంటంటే నాకు మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి రైట్? సో వి హావ్ కపుల్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్‌లో నాకు ప్రొడక్ట్ కోడ్ ఈక్వల్ టు నెట్వర్క్ ఉన్నప్పుడు ఎన్‌డబ్ల్యూ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? సో ఈ ప్రొడక్ట్‌లో నాకు ప్రొడక్ట్ కోడ్ ఎన్‌డబ్ల్యూ అనే నెట్వర్క్ ఉన్న ప్రొడక్ట్స్‌కి అన్నిటికి. ఓకేనా? ఇంతకు ముందు మనం ప్రీవియస్ వీడియోలో ఒక ప్రొడక్ట్ మాత్రమే చూసుకున్నాం రైట్? ప్రైస్ గానీ, లేకపోతే డిస్కౌంట్ గానీ, ఇంకోటి గానీ ఒక ప్రోడక్ట్ మాత్రమే చూసుకున్నాం. ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే, ప్రోడక్ట్ కోడ్ ఏవైతే ఎన్‌డబ్ల్యూతో స్టార్ట్ అయితాయో, ప్రోడక్ట్ కోడ్ ఏవైతే నాకు ఎన్‌డబ్ల్యూతో స్టార్ట్ అయితాయో, సో ఆ ప్రొడక్ట్స్ అన్నిటికి నాకు ఒక 10% డిస్కౌంటో, లేకపోతే 5% డిస్కౌంటో నాకు అప్డేట్ అయిపోవాలి. ఎప్పుడు క్వాంటిటీ 10 గానీ, 15 గానీ ఉంటే. నార్మల్‌గా బిలో 10 ఉంటే నాకు అవసరం లేదు. మోర్ దాన్ 10 ఉంటే నాకు 15% డిస్కౌంట్ అనేది అప్డేట్ అయిపోవాలి. ఆల్ ప్రొడక్ట్స్‌కి 15% డిస్కౌంట్ అనేది నాకు అప్డేట్ అయిపోవాలి. ఓకేనా? సో దానికి మనం ఎలా క్రియేట్ చేస్తాం? సో ప్రైస్ రూల్స్, న్యూ ప్రైస్ రూల్ లైక్ సో ప్రొడక్ట్ కోడ్, సో ప్రైస్ రూల్. ప్రొడక్ట్ కోడ్ ప్రైస్ రూల్ అని తీసుకుంటాం. సో యాక్టివ్, సో క్యాలిక్యులేటర్ ఆల్ కండిషన్ ఆన్ క్యాలిక్యులేటర్, సో ఎవాల్యుయేషన్ ఈవెంట్ సేవ్. సో ఇక్కడ నేను ప్రోడక్ట్ నేమ్ తీసుకోవట్లేదు. ఎందుకంటే నాకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ పైన అప్డేట్ కావాలనుకుంటున్నాను కాబట్టి సింగిల్ ప్రొడక్ట్ నేను తీసుకోవట్లేదు. సేవ్. సో ప్రైస్ రూల్‌ని క్రియేట్ చేసుకున్నాం మనం. ప్రైస్ రూల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం వెంటనే ఏం చేయాలి? ప్రైస్ కండిషన్‌ని డిఫైన్ చేసుకోవాలి. సో అప్పుడైతేనే మనకు ప్రైస్ రూల్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. రైట్? సో ప్రైస్ కండిషన్స్. సో ప్రైస్ కండిషన్ మనం ఏం చేయాలి? సో ప్రైస్ కండిషన్ టెస్టెడ్ ఆబ్జెక్ట్ ప్రొడక్ట్ ఆప్షన్. సో ప్రొడక్ట్ ఆప్షన్‌లో నాకు వచ్చేసి క్వాంటిటీ. ఇందాక మనం క్వాంటిటీ యాడ్ చేసుకున్నాం కదా! సో క్వాంటిటీ. సో క్వాంటిటీ వచ్చేసి నాకు క్వాంటిటీ ఈక్వల్ టు ఆర్ లేకపోతే క్వాంటిటీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే 10 కన్నా ఈక్వల్‌గా ఉన్నా. 10 కన్నా ఎక్కువగా ఈక్వల్‌గా ఉన్నా, సో వాల్యూ నాకు 10 కావాలి. సో 10 కానీ 10 అంటే 10, 15 అయితే 15 మీ చాయిస్ అది. సో ఎంతైతే ఎంత. సో క్వాంటిటీని ఒక కండిషన్‌ని యాడ్ చేస్తున్నారు. ఓకేనా? సో దాంతో పాటుగా ప్రొడక్ట్ కోడ్‌ని మీరు చూస్ చేసుకోవాలి. సో లెట్స్ సే అవుట్‌లైన్ ఆబ్జెక్ట్‌లో మీరు ప్రొడక్ట్ కోడ్‌ని డిసైడ్ చేసుకుంటారు. సో ప్రొడక్ట్ కోడ్ స్టార్ట్స్ విత్ స్టార్ట్స్ విత్ అనేది తీసుకోవచ్చు. లేకపోతే మీరు కంటెంట్స్ అయినా తీసుకోవచ్చు. 2 సేమ్‌గానే వర్కౌట్ అయితే స్టార్ట్స్ విత్ వాల్యూ ఈక్వల్ టు ప్రొడక్ట్ కోడ్ కదా! సో ఎన్‌డబ్ల్యూ అంటే ఎన్‌డబ్ల్యూ అంటే ఇక్కడ నేను ఈ ఆర్గ్‌లో ఎన్‌డబ్ల్యూ నెట్వర్క్ పైన ప్రొడక్ట్స్‌ని యాడ్ చేసుకున్నాను నేను. ఓకేనా? సో సేవ్. సో ఇక్కడ నేను 2 కండిషన్స్‌ని యాడ్ చేసుకున్నాను నేను. ఒకటి ప్రొడక్ట్ క్వాంటిటీ వచ్చేసి ప్రొడక్ట్ ఆప్షన్ క్వాంటిటీ వచ్చేసి 15 కన్నా ఎక్కువ ఉండాలి. సో ప్రొడక్ట్ కోడ్ వచ్చేసి ఎన్‌డబ్ల్యూ నెట్వర్క్ ఉండాలి. సో ఆ ప్రొడక్ట్స్ అనేటివి డిస్కౌంట్ అప్డేట్ అవ్వాలని పెట్టుకున్నాను నేను. రైట్? సో దాని తర్వాత ప్రైస్ యాక్షన్. ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నాను? సో నువ్వు ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నావు? సో లెట్స్ సే నేను కోట్‌లైన్ ఆబ్జెక్ట్‌లో అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఏ ఫీల్డ్‌ని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు? సో ఐ వాంట్ టు గివ్ సమ్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎంత ఇవ్వాలనుకుంటున్నారు డిస్కౌంట్ మీరు? సో ఐ వాంట్ టు గివ్ 20% డిస్కౌంట్. 20% ఎక్కువ అయిపోతుంది. సో లెట్స్ సే ఐయామ్ గోయింగ్ టు గివ్ 15% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను. లేకపోతే 10%. సేవ్. ఓకేనా? సో ప్రైస్ రూల్ క్రియేట్ చేసుకున్నాము. సో దాంట్లో ప్రైస్ కండిషన్ యాడ్ చేసుకున్నాం. క్వాంటిటీ 15 తర్వాత ఎక్కువగా ఉండాలి అని పెట్టుకున్నాం క్వాంటిటీ. ప్రొడక్ట్ కోడ్ ఈక్వల్ టు స్టార్ట్స్ విత్ ఎన్‌డబ్ల్యూ నెట్వర్క్ ప్రొడక్ట్స్‌కి ఇవ్వాలనుకున్నాం. రైట్? సో ఇక్కడ నాకు ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ప్రైస్ యాక్షన్స్ ఏం కావాలి నాకు? డిస్కౌంట్ ఇవ్వాలి. ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి నేను? 10% డిస్కౌంట్ అనేది ఇవ్వాలి నేను. రైట్? సో నౌ గో టు కోట్. సో డిలీట్ దిస్ లైన్. యాడ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మీకు స్టార్ట్స్ విత్ ఎన్‌డబ్ల్యూ కదా! సో సర్వీస్ ప్రొడక్ట్స్‌కి ఇచ్చాను నేను. సో లెట్స్ సే ఆ ప్రొడక్ట్ కోడ్ కదా! సో ప్రొడక్ట్ కోడ్ వచ్చేసి ఓకే. సో ఎన్‌డబ్ల్యూ కొన్ని ప్రొడక్ట్స్ నుంచి రాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటాం అనుకోండి. 3 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్. ఓకే. సో ఈ ప్రొడక్ట్‌కి మనకు డైనమిక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది డైనమిక్ అని? ఈ ప్రొడక్ట్‌కి ఇక్కడ మనకు డైనమిక్ అనే ఆప్షన్ వచ్చింది. యాడ్ ఆప్షన్స్ అని వచ్చింది. దీనికి బ్యాక్ ఎండ్‌లో ఫంక్షనాలిటీ ఏమై ఉంటుంది?
ప్రోడక్ట్ రూల్స్ యాడ్ అయ్యింది. ప్రోడక్ట్ రూల్స్లో మనం ఫిల్టర్స్ని యూజ్ చేసుకున్నాం, రైట్? ఫిల్టర్స్ని యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఏవైతే ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో అవి ఫిల్టర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డైనమిక్ అనేది వచ్చేసింది మనకు. ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏది ప్రోడక్ట్ రూల్స్లో ఫిల్టర్స్ అనే వీడియో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఇది ఎందుకు యూజ్ చేసినామని, రైట్? సో యాడ్ ఆప్షన్స్. సో నెట్వర్క్ ఆల్ నెట్వర్క్ ప్రొడక్ట్స్ని యాడ్ చేసుకుంటున్నాం, ఓకేనా? సో యాడ్. సో అన్ని నెట్వర్క్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేయని సేవ్. ఓకే, సో ఇప్పుడు నెట్వర్క్ ప్రొడక్ట్స్ అన్నిటిని యాడ్ చేసుకున్నాం, రైట్? సో ఇప్పుడు మనకు అడిషనల్గా డిస్కౌంట్ అప్లై అవ్వాలి, రైట్? అడిషనల్గా మనకు డిస్కౌంట్ అనేది మనకు అప్లికబుల్ కావాలి. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ హియర్ క్వాంటిటీ 18, ఓకేనా? సో క్వాంటిటీ 18 క్యాలిక్యులేట్. క్వాంటిటీ 18 క్యాలిక్యులేట్. చూడండి ఆటోమేటిక్గా 10% అనేది మనకు డిస్కౌంట్ అనేది అప్డేట్ అయిపోయింది, రైట్? ఇక్కడ నాకు ఇంకొక క్వశ్చన్, ఓకేనా? సో ఇక్కడ మనకు 1 1 1 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు అప్డేట్ అవ్వలేదు? సో క్వాంటిటీ ఇక్కడ మనం 18 ఇచ్చాం కదా, సో ఇక్కడ మనకు ఈ 2 అనేవి ఈ 4 అనేవి మీకు అప్డేట్ అవ్వలేదు. ఎందుకు అప్డేట్ అవ్వలేదు? ఈ 2 ప్రోడక్ట్స్ వదిలేయండి, ఇది స్టాండర్డ్ ప్రోడక్ట్స్ ఇవి వదిలేయండి. ఈ బండిల్ ప్రోడక్ట్ కదా, ఈ బండిల్ ప్రోడక్ట్లో ఈ 2 ప్రోడక్ట్స్ మాత్రమే అప్డేట్ అవ్వలేదు. ఎందుకు అప్డేట్ అవ్వలేదు? ఎనీ ఐడియా? సో ఎందుకు అప్డేట్ అవ్వలేదు అంటే ఈ ఆప్షన్ ప్రోడక్ట్స్లో మనం టైప్లో రిలేటెడ్ ప్రోడక్ట్ కానీ ఇచ్చేసిందాం, ఓకేనా? గుర్తుందా? టైప్లో కాంపోనెంట్, తర్వాత యాక్సెసరీస్, రిలేటెడ్ ప్రోడక్ట్ అనే 3 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాసెస్లో, గుర్తున్నాయా? సో ఎప్పుడైతే మనం కాంపోనెంట్ తీసుకున్నామో ఆ కాంపోనెంట్లో ప్రోడక్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో టైప్, సో పేరెంట్ ప్రోడక్ట్లు ఏవైతే ఇచ్చేస్తామో బై డిఫాల్ట్గా అవన్నిటికీ అప్డేట్ అయిపోతాయని చెప్పుకున్నాం, రైట్? సో ఈ 2 ప్రోడక్ట్స్కి మాత్రమే మనం అక్కడ కాంపోనెంట్ టైప్లో కాంపోనెంట్ బదులుగా రిలేటెడ్ ప్రోడక్ట్ ఇచ్చింటాం. సో రిలేటెడ్ ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటి? సో ఇట్స్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆన్ క్వాంటిటీ, పేరెంట్ ఆబ్జెక్ట్, పేరెంట్ బండల్ కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఈ పేరెంట్ బండల్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది మనకు అప్డేట్ అవ్వదు. సో అది అందువల్ల మనకు ఇక్కడ మనకు ఇది 18 అనేది కాకుండా 1 1 అనేది డిఫరెంట్గా ఉన్నాయి, ఇండిపెండెంట్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవి ఇండిపెండెంట్ ప్రోడక్ట్స్ అంటే రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇచ్చాం మనం, టైప్లో రిలేటెడ్ అనే ప్రోడక్ట్ అప్డేట్ చేసుకున్నాం, రైట్? ఓకే, సో నా ఈ స్టాండర్డ్ ప్రోడక్ట్కి మనం అప్డేట్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను 10 ఇస్తాను. సో 10 ఇస్తే మనకు కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఇక్కడ డిస్కౌంట్ అప్డేట్ అవ్వాలి మనకు, రైట్? సో క్యాలిక్యులేట్. చూడండి ఇక్కడ డిస్కౌంట్ అప్డేట్ అవ్వలేదు మనకి. ఎందుకు అప్డేట్ అవ్వలేదు? మన కండిషన్ మోర్ దాన్ 15, రైట్? 15 ఆర్ 15, మోర్ దాన్ 15. అప్లై. చూడండి ఇప్పుడు మీకు అప్డేట్ అయిపోయింది. సో 15 అంతకుమించి ఎక్కువగా ఉంటే మనకు డిస్కౌంట్ అప్డేట్ అయిపోవాలని మనం పెట్టుకున్నాం ఇక్కడ. ఓన్లీ డిస్కౌంట్ పైన, మరి లిస్ట్ ప్రైస్ అవన్నీ మనం అప్డేట్ చేసుకోవట్లేదు. ఓన్లీ లిస్ట్ ప్రైస్ మాత్రం, డిస్కౌంట్ మాత్రమే మనం అప్డేట్ చేయాలని పెట్టుకున్నాం అంతే, రైట్? సో నౌ సో ఇక్కడ లిస్ట్ ప్రైస్ ఇక్కడ 0 ఉంది, అందుకని ఇక్కడ మనకు 0 చూపిస్తుంది, ఓకేనా? ఈ నెట్వర్క్ 1 అనే దానికి లిస్ట్ ప్రైస్ 0 అని ఉంటుంది, అందుకనే మనకు 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా మనకు 0 అని చూపిస్తుంది. సో దీనికి కూడా సో క్వాంటిటీ పెంచుకున్నా కూడా లిస్ట్ ప్రైస్ మనకు 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు కూడా టోటల్ ప్రైస్ 0 అనేది చూపిస్తుంది, ఓకేనా? 0 అని చూపిస్తుంది. సో మీరు యాడ్ చేసుకునేటప్పుడు ఈ ప్రోడక్ట్స్కి లిస్ట్ ప్రైస్ 0 కాకుండా వేరే వాల్యూ ఏదైనా ఉన్నది వాల్యూ చూసుకోండి. సో ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నాను కదా 100 అని. సో ఇక్కడ లెట్సే ఇక్కడ నేను 25 యాడ్ చేస్తున్నాను, క్యాలిక్యులేట్. సో 25 × 100 లిస్ట్ ప్రైస్ వాల్యూ వస్తుంది, దాంట్లో మనకి ఇక్కడ 10% డిస్కౌంట్ అనేది మనకి యాడ్ అయిపోతుంది, ఓకేనా? సో లెట్సే ఇప్పుడు నేను 10% డిస్కౌంట్ కాకుండా 15% ఇస్తాను. ఇక్కడ అలో చేస్తుందా? 15% డిస్కౌంట్ నేను మాన్యువల్గా ఓవర్ రైట్ చేస్తున్నాను, అలో చేస్తుందాం అనుకో. లెట్స్ క్యాలిక్యులేట్. అలో చేయదు. ఎందుకు చేయదు? బై డిఫాల్ట్గా మనం క్వాంటిటీ 15 పైన ఉంటే 15 ఆర్ 15 పైన క్వాంటిటీ యాడ్ అయినప్పుడు బై డిఫాల్ట్గా 10% ఇచ్చాను నేను. సో మీరు మాన్యువల్గా ఓవర్ రైట్ చేసినా, మాన్యువల్గా మీరు 25% డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనం అక్కడ స్టాటిక్ వాల్యూని డిఫైన్ చేసినాం ఆల్రెడీ. ప్రైస్ రూల్లో స్టాటిక్ వాల్యూని 10% అని డిఫైన్ చేసినాం మనం. సో అందుకనే ఇక్కడ మనకు మీరు మాన్యువల్గా ఓవర్ రైట్ చేసినా కూడా అది అప్డేట్ అవ్వదు. అక్కడ మాన్యువల్గా మనం స్టాటిక్ వాల్యూ ఏదైతే ఇచ్చింటామో ప్రైస్ రూల్లో
ప్రైస్ రూల్లో 10% అయితే 10%, 15 అయితే 15, 20 అయితే 20. ఆ వాల్యూ మాత్రమే అడిషనల్ డిస్కౌంట్లో మాత్రం ఇక్కడ ఆ వాల్యూ అక్కడ అప్డేట్ అయిపోతుంది. మీరు మాన్యువల్గా ఓవర్ రైట్ చేయాలన్నా కూడా కుదరదు. ఓకేనా. సో ఇది మనకు ప్రైస్ రూల్స్ అనమాట. సో ఇలాగ మనం ప్రైస్ రూల్స్ని క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఇట్లా మనం చేసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు నాకు దీంట్లో అడిషనల్గా ఇంకా ఏమైనా మీరు యాడ్ చేయాలనుకుంటే, ఇంకా వేరే కండిషన్ ఏదైనా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అది. నేను ప్రోడక్ట్ కోడ్ పెట్టుకున్నాను, ప్రోడక్ట్ క్వాంటిటీ పెట్టుకున్నాను. సో మీరు ఏదైనా ఇంకో ఫీల్డ్ని యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు కండిషన్స్. అప్పుడు ఏమవుతుంది, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే అది మీకు యాడ్ అవ్వాలన్నట్టుగా పెట్టుకుంటాం. ఓకేనా. లేదు మీకు ఈ 2 కండిషన్స్కే ఇంకో ఫీల్డ్ ఏమైనా అప్డేట్ అవ్వాలి అనుకోండి. ఓకేనా. ఇంకో ఫీల్డ్ ఏమైనా అప్డేట్ అవ్వాలి అనుకోండి. లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు టేక్ కోట్ లైన్ అగైన్. సో టార్గెట్ ఫీల్డ్ వచ్చేసి లిస్ట్ ప్రైస్ తీసుకుంటాను. సో లిస్ట్ ప్రైస్ నాకు లిస్ట్ ప్రైస్ మీకు ఏమన్నా 100 ఉంది కదా ఇక్కడ. సో 100 ఉన్నాయి కదా. సో వీటికి నేను 90ని అప్డేట్ చేయాలనుకున్నాను అనుకోండి. లెట్స్ సే సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ లిస్ట్ ప్రైస్ అప్డేట్ టు 90. ఓకేనా. సో 90 అప్డేట్ అవ్వాలని పెట్టుకుంటాను. సేవ్. సో ఈ 2 కండిషన్స్కి ఈ 2 యాక్షన్స్ నాకు పర్ఫామ్ కావాలని పెట్టుకున్నాను. నౌ గో టు హియర్ క్యాల్షల్ మెన్సెల్ రిఫ్రెష్. సో ఎడిట్ లైన్స్. సో యాడ్ ప్రోడక్ట్. మనకు అన్ని నెట్వర్క్ ప్రోడక్ట్స్ కావాలి కాబట్టి సర్వీస్ ప్రోడక్ట్లో నేను నెట్వర్క్ ఇచ్చాను. సో అందుకని ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ సే నెట్వర్క్ 1 నెట్వర్క్ ప్రోడక్ట్స్ మేబీ వీటిని సెలెక్ట్ చేసుకుంటే కూడా అక్కడ మనకు డైనమిక్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది కదా. సో ఆప్షన్స్. సో ఆల్ నెట్వర్క్ ప్రోడక్ట్స్ యాడ్. ఓకేనా. సేవ్. సో ఇక్కడ మనకు 100 ఉన్నాయి, రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ 25. క్యాలిక్యులేట్. చూడండి 90. ఇంతకుముందు మనకు 100, రైట్. ఎప్పుడైతే మనం క్వాంటిటీ పెంచామో 15 తర్వాత, లెట్స్ సే దీన్ని ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది ఒరిజినల్ ప్రైస్ ఎంత అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనం 100. సో ఎప్పుడైతే మన క్వాంటిటీ 15 ఆర్ ఈక్వల్ టు అంటే 15 కన్నా ఎక్కువగా క్వాంటిటీ ఉంటే సో మనకు ఆటోమేటిక్గా 10% డిస్కౌంట్ అప్డేట్ అయిపోవాలని పెట్టుకున్నాము. అట్ ది సేమ్ టైం మనకు ఒరిజినల్ ప్రైస్ కన్నా ఒక 10 రూపీస్ తగ్గించి మనం ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటున్నాం. అందుకనే ఇక్కడ మీకు ఒరిజినల్ ప్రైస్ 100, లిస్ట్ యూనిట్ ప్రైస్ 90 అని అప్డేట్ అయింది ఆటోమేటిక్గా. సో ఎప్పుడు క్వాంటిటీ 15 పైన ఉంటే. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ 14. క్యాలిక్యులేట్. 14 ఉంటే ఏమవుతుంది, అప్డేట్ అవ్వదు, ఎందుకంటే మన కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. లెట్స్ సే క్యాలిక్యులేట్. సో లెట్స్ చెక్ కండిషన్. లిస్ట్ ప్రైస్ greater than or equal to 15, product quantity sorry delete and add again. Add products. So network service. Network. Select. Excuse me. Add options. So by default గా వీటన్నిటికీ లిస్ట్ ప్రైస్ వచ్చేసి 100, రైట్. సో యాడ్ చేసుకున్నాం. సేవ్. సో 100. లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ 5. క్యాలిక్యులేట్. చూడండి అప్ టు 100 ఉంది, రైట్. సో ఎప్పుడైతే మనం పెంచుతామో 15 కన్నా ఎక్కువగా పెంచుతామో సో 150. సో 150 అంటే 15 కన్నా ఎక్కువే కదా. సో క్యాలిక్యులేట్. సో 90 అప్డేట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం 10% డిస్కౌంట్ కూడా మనకి అప్డేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలాగ మనం ప్రైస్ రూల్స్ అనేవి మనం అప్డేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఏవైతే మనకు కావాలో వాటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ప్రైస్ రూల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ప్రైస్ రూల్స్.
ఓకేనా. సో ఇవి మనకు ప్రైస్ రూల్స్ అనమాట.